హాయ్, ఐఎమ్ బిఎస్ఆర్ ఫిజిక్స్ వాలా. ఇవాళ చిన్న పాయింట్ ఏంటంటే, ఫిజిక్స్ వాలాకి విజయవాడలో ఉన్న ఫిజిక్స్ వాలాకి విజయవాడలో ఉన్న ఇతర సంస్థలకి డిఫరెన్సెస్ చెప్తాము. మా దగ్గర అయితే ఒక క్యాంపస్లో 2000 నుంచి 3000 మంది ఉండరు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మా క్యాంపస్లో 2000 ఏంటి, అసలు 1000 మంది, 2000 మంది, 3000 మంది ఒక క్యాంపస్లో ఉండరు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించుకోండి. మీ కన్న పిల్లల్ని, మీ ఇష్టమైన పిల్లల్ని, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఒక క్యాంపస్లో 1000 నుంచి 2000 నుంచి 3000 మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సంతోషంగా గడపగలరు? కొంచెం ఆలోచించండి. నేను చెప్పే పాయింట్ కొంచెం ఆలోచించండి. అంతమంది పిల్లలకి ఎన్ని వాష్రూమ్లు ఉంటాయి? వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి? వాళ్ళ హాట్ వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా ఆలోచించండి. మా క్యాంపస్లో లిమిటెడ్ నెంబర్, రూమ్కి 4 లేదా 5 మంది మాత్రమే. క్లాస్ రూమ్ ఏసీ, హాస్టల్ ఏసీ, క్లాస్ రూమ్ కూడా డిజిటల్ కంటెంట్, డిజిటల్ టీచింగ్, డిజిటల్ కంటెంట్, డిజిటల్ బోర్డు టీచింగ్. కొన్ని సంస్థల్లో డిజిటల్ బోర్డు కూడా పెట్టారండి. కానీ 100 మంది, 150 మంది ఒక క్లాస్ రూమ్లో, 150 మంది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. భోజనం మా దగ్గర ఇంటి తరహా భోజనం పెడతాం, క్వాలిటీ భోజనం పెడతాం. స్టీమ్డ్ రైస్ కాదు, మంచిగా ఇంట్లో వండినట్టు విధంగా వండి పిల్లలకి భోజనం. గీజర్స్ పనిచేస్తాయండి మా దగ్గర. మంచి వేడి నీళ్ళు వచ్చే గీజర్లు పెడతాం. గీజర్ మాత్రమే ఉంటుంది, పాపం పిల్లల స్నానాలకి వేడి నీళ్లు రావు. అలాంటి కాలేజీ కాదు. చక్కగా గీజర్లు పనిచేస్తాయి. మంచి ఎన్విరాన్మెంట్, దీంతో పాటుగా మంచి ఎడ్యుకేషన్ అంతా దొరుకుతుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఫస్ట్ కంఫర్టబిలిటీస్, పిల్లలకి ఫస్ట్ కంఫర్టబిలిటీస్. ఈ పాయింట్ ఈరోజు అంతా కూడా కంఫర్టబిలిటీస్ గురించే మాట్లాడుతున్నాం. అకాడమిక్స్ ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మనం బాగా ఇవ్వగలిగితే పిల్లాడు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ వదిలేసి ఏదో ఒక జైల్లో ఖైదీల్లాగా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. ముందుగా ఫిజిక్స్ వాలా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.